ఎందుకంటే మొన్నటిసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదు రాధాకి, అందుకే కదా కారణం. అంటే మరొక కాపు లీడర్ని ప్రమోట్ చేయడం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి. ఎప్పుడైనా వంగవీటి రంగాకి సంబంధించిన వర్ధంతి జయంతుల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం చూసారా మీరు? అతను వంగవీటి రంగాన్ని కాపులకి ఆద్యుడిగా ఫీల్ గారు. ఆయన నేనే అసలు కాపులకి సంబంధించినటువంటి అందరినీ పోలరైజ్ చేసిన నాయకుడు అని ఫీల్ అవుతారు ఆయన. వీళ్ళకి ఒక ఇగోస్ ఉంటాయి అనమాట. అంటే మన రంగా గారి అమ్మాయి కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ఈయన పదవి ఇస్తే ఏమన్నా కూల్ అవుతారా అని. అంత సీన్ ఏం లేదు, అమ్మాయి మళ్ళీ డౌన్ ప్లే చేయగలిగారు కదా అమ్మాయిని. అవును, డౌన్ అయిపోయి మళ్ళీ బయటికి రావట్లేదు కదా. అవును అవును. అంటే వీళ్ళ నుంచి గట్టి ఒత్తిడి వచ్చి ఉంటుంది అక్కడ. అవును సార్. ఇదే టైంలో అంబటి రాంబాబు గారి అరెస్టుతో ఓకే కాపు సామాజిక వర్గం అంతా బయటకు వచ్చింది అనేది లేదు, గుంటూరు వరకే లేదంటే వైసీపీకి సంబంధించిన కాపులు మాత్రం వచ్చారు, అందులో రాలేదని. కానీ ఇదే టైంలో పీటీ వారెంట్ల మీద మళ్ళీ ఆయన అరెస్టులు చేయడం అది రేపొద్దున మైనస్ అవుదా? అదే వైసీపీకి ఒక మంచి సంకేతమా? ఎలా చూడాలి? ఒక టార్గెట్ తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు అరెస్టో, అయ్యన్న పాత్ర ఇంటి మీదకి బుల్డోజరు, లేకపోతే రవీంద్ర అరెస్టు ఇట్లాంటివి చేసినప్పుడు జగన్ ఏమనుకున్నాడు, అబ్బే ఏం కాదు మనకి, అంటే మనం సంక్షేమ పథకాలు ఎట్లాగో ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ జనం పట్టించుకోరు, ఈ మన ప్రతీకారాల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మన పార్టీని ఇబ్బంది పెట్టారు కాబట్టి అని అనుకున్నాడు ఆయన.